హలో నమస్తే ఫ్రెండ్స్, ఈ సాటర్డే మూవీకి అయితే వెళ్తున్నాం. ఏదంటే ఫైటింగ్ సీన్ ఫైటింగ్ బాగుందా? యాక్టింగ్ కూడా బాగుంది, చాలా సెట్టింగ్స్ అన్ని బాగున్నాయి. ఓకే, చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఓకే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. ఓకే, రేట్ 3 బాగుంది బాగుంది అన్న. మూవీ ఎలా ఉంది? అటర్ ఫ్లాప్. సూపర్. బాగాలేదు, బాగుంది సినిమా కానీ స్క్రీన్ బాగాలేదు. బాగుందా? సూపర్. మిషన్ ఇంపాసిబుల్లో ద ఫైనల్ చాప్టర్ అయినా ద ఫైనల్ రికనింగ్ అయితే మూవీ రిలీజ్ అయింది. ఇప్పుడే మూవీ అయితే చూసాము. మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఇందులో వచ్చేసి టామ్ క్రూజ్ రియల్ స్టంట్సే చేస్తాడు మ్యాక్సిమమ్, అది అందరికీ తెలిసిందే మ్యాక్సిమమ్. మూవీ అయితే చాలా బాగుంది. ఫైటింగ్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఆ స్టోరీ అంతా సూపర్ అయితే నచ్చింది. నా రేటింగ్ వచ్చేసి 4/5. మిషన్ ఇంపాసిబుల్ మూవీ అయితే చూసాము. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొద్దిగా లో అనిపించింది. వై బికాస్ ప్రతి మిషన్ ఇంపాసిబుల్ మూవీలో ఒక చిన్న ఎంగేజింగ్ ఉంటుంది, చిన్నది కాదు పెద్ద ఎంగేజింగ్ ఉంటుంది. అసలు నిజంగా మిషన్ నిజంగా ఇంపాసిబుల్ ఉంటుందా ఆ రేంజ్లో ఉంటుంది. అది కొంచెం తగ్గింది అనేది అనిపించింది. మిగతా యాక్షన్ మూవీ పరంగా మనం స్టంట్స్ గురించి తెలిసిందే కదా, చాలా బాగా చేశాడు. నా రేటింగ్ వచ్చేసి 5కి 3. మూవీ అయితే సూపర్ ఉంది బ్రో. టామ్ క్రూజ్ అదరగొట్టేసినాడు, నా ఫేవరెట్. మూవీ అయితే చాలా బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ సూపర్ ఉన్నాయి. ప్రీవియస్ మూవీ మిషన్ ఇంపాసిబుల్తో పోల్చుకుంటే కొంచెం యాక్షన్ సీక్వెన్స్ చాలా తగ్గినాయి. కొంచెం మూవీలో ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 5కి 3. టామ్ క్రూజ్ స్టన్స్ యాజ్ యూజువల్ అందరూ తెలిసిందే. ఇంకోటి లూథర్ క్యారెక్టర్, ఎమోషన్ క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతారు. నాకైతే చాలా బాగా నచ్చింది లూథర్ క్యారెక్టర్ అనేది. మెయిన్ వచ్చేసి టీమ్ అనమాట. టీమ్ ముందుండి గైడెన్స్ చేస్తారు, అదైతే చాలా బాగా అనిపించింది నాకు. మూవీ రేటింగ్ వచ్చేసి 5/4 ఇచ్చేస్తాను నేను.